ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ నిరసన బాట పట్టింది. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ చలో బస్ భవన్ కి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఆర్టీసీ బస్సుల్లో బస్ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో భేటీ అయ్యారు. పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఆర్టీసీకి సంబంధించిన ప్రభుత్వ బకాయిలపై కేటీఆర్ ఆరా తీగా మహాలక్ష్మి పథకం కింద 1353 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ చెప్పారు. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపొద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీని కాంగ్రెస్ సర్కార్ నిండా ముంచిందన్నారు హరీష్ రావు. మహాలక్ష్మి పథకం డబ్బులు ఇవ్వకుండా ఆర్టీసీని ఆగం చేస్తుందని, ఆర్టీసీ బస్టాండ్లను లీజుకిస్తూ అప్పుల పాలు చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. బస్ భవన్ లోకి కొందరిని అనుమతించడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చలో బస్ భవన్ నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. సికింద్రాబాద్ నుంచి బస్ భవన్ వరకు కేటీఆర్, తలసాని ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేశారు. మెహదీపట్నం నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు హరీష్ రావు. బస్సులోని ప్రయాణికులంతాతో ముచ్చటించారు ఆయన. బస్ ఛార్జీల పెంపుపై ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ చలో బస్ భవన్ కార్యక్రమంతో హైదరాబాద్ సిటీలోని పలు బస్టాండ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, మెహదీపట్నం బస్ స్టాపుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు.